మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నార్లాపూర్ టు ఉదండాపూర్ పాదయాత్ర చేస్తామని మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదని మాట్లాడారు. ఎంత గొప్ప అవగాహన ఉందో, ఎంత గొప్ప పోరాట పటిమ ఉందో ఒకసారి ఈ మీడియా ద్వారా పాలమూరు జిల్లా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎంత గొప్ప అవగాహన ఉందంటే, ఎంత పోరాట పటిమ ఉందంటే, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడారు. నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరు ఏంది? కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు, మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉదండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. ఈ 35,000 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది సబ్జెక్టు కరెక్షన్ 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి, ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి, అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడిన ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు 35,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారుగా 160-170 టీఎంసీల రిజర్వాయర్స్, ఒక్క మల్లన సాగర్ 50,000 టీఎంసీ. ఎక్కడ పోయింది మీ పోరాట పటిమ? గొప్ప మాటలు మాట్లాడినరే, ఎందుకు చేయలేకపోయినరు? అవగాహన రాహిత్యమా? పోరాట పటిమ లేకనా? పదవులకు ఆశపడి భయపడి అడగలేదా? చేయలేదా? ఇంకో మాట మాట్లాడినరు, మేము ఏదో ఉద్ధరించినాం పాలమూరు జిల్లాకుని. ఇదే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సార్, భీమా ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 8,500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఏం ఖర్చు పెట్టింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాస్ చాలా ఉన్నాయి. 25 టీఎంసీల రిజర్వాయర్ నీళ్ళు కావాలి. గొప్పగా మొన్న హరీష్ రావు కూడా అక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించి అవగాహన రాహిత్యం, అవివేకం మాట్లాడాడు. ఆ రోజు స్పష్టంగా చెప్పిన, అక్కడ 168 టీఎంసీలు నీళ్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిల్లా అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పని చేసుకుంటే బై గ్రావిటీ వస్తుంది చెప్పన్న. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ అంతా మొత్తం తిప్పి కొడితే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడతాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే? అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో ఈ మల్లన సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచినో నరికినా ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కల్వకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు,
నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగర్ సుమారుగా 50,000 ఎకరాలు. ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ దాన్ని 7 టీఎంసీ 8 టీఎంసీ. 9 టీఎంసీ అయినా డెడ్ స్టోర్ చేస్తే మనకు ఖర్చు, మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు మరి అక్కడ కూడా గట్టు పైన కూర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తాను చెప్పని హెలికాప్టర్, నేను కూడా ఉన్నది ఆయన, ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కూర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా, 20 సంవత్సరాలు. అట్లాగే అలపూర్ సంబంధించి, ఆర్టీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలే. రెండవది, ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేలు కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే, 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలే. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి చేయలే. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఏదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. అరే మీరు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయందని, మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, కృష్ణా జలాలపైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసిండ్రు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టినరా పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేశారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటా రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తున్నారు. 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకి వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పచెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరేదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇదే కాదు, రేలంపాడు గద్వాలో 4 టీఎంసీలు, అది కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఏం జరిగిందో ఇప్పటి కూడా 2 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసిన పరిస్థితి లేదు. దాన్ని రెస్టోర్ చేయలేకపోయింది మీరు. అంటే అటు రేలంపాడైనా, గట్టైనా, తుమ్మిళ్ళైనా, మాకు కలవకుర్తి అయినా, పాలమూరు రంగారెడ్డి అయినా, దాంతోపాటుగా ఎస్ఎల్బీకి సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లా అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన. పాలమూరు రంగారెడ్డి యొక్క పాలమూరు జిల్లా పైన ప్రాజెక్టులు పడ్డబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే ఇంకో మాట మాట్లాడాడు, వడ్లు కొనుగోలు చేయమంటే లీడర్ని కొనుగోలు చేసిన మాట మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
టోటల్గా అసలు గడచిన 10 సంవత్సరాల్లో పోతిరెడ్డిపాటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఎన్ని వందలు కాదు ఎన్ని వేల టీమ్స్ నీళ్ళు తీసుకుపోయింది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి మీరేం పని చేసారు? ఉన్నటువంటి వాటిని కూడా ఉన్న నీటిని ఉన్న పంపుల్ని కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. ఈరోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు టోటల్గా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చేది ఉంది. అలొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలొకేషన్ వచ్చినా రాకపోయినా అంటే కొంత సమయం పడవచ్చు, బట్ డెఫినెట్గా త్వరితకాలం సాధిస్తాం. ఇన్ మీన్ టైం మా జిల్లా పాలమూరు జిల్లా మా సహచర మంత్రివర్యులు ఎమ్మెల్యే అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాడికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. స్పష్టంగా క్లియర్ కట్గా, ఎందుకంటే పాలమూరు జిల్లా బిడ్డ, పాలమూరు జిల్లాకు ఖచ్చితంగా మీ ద్వారా కూడా మనం చేస్తున్నాం. పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మిగతా జిల్లాల కంటే కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పాలమూరు జిల్లానే ప్రతి సందర్భంలో ప్రతి వేదిక పైన ఎత్తి చూపడం జరిగింది. పాలమూరు జిల్లా అంటేనే ఆకలి జిల్లా, వలస జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి మేమందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా సహచర మంత్రి వల్ల కూడా మేము ఒప్పించే కార్యక్రమం చేస్తాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఒప్పించి ఏర్పాటు చేస్తాం. సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పించి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ ఒత్తిడి చేసి ఈ యొక్క ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయింపు చేసే కార్యక్రమం చేసి ఖచ్చితంగా వీటిని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క రిజర్వాయర్స్ పెంచాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రిజర్వాయర్స్ నిర్మాణం చేయాలని 2016లో 25 టీఎంసీ కావాలని ప్రతిపాదించారు గత ప్రభుత్వం. 47 రిజర్వాయర్లు డిపిఆర్ సిద్ధం చేశారు. ఎందుకు 16 టీఎంసీ? ఎందుకు 16 టీఎంసీకి 47 రిజర్వాయర్లు? ప్లేన్ గ్రౌండ్లో మల్లన్న సాగర్ 50 టీఎంసీ కట్టింది కదా, మళ్ళీ అదే పని ఇక్కడ ఎందుకు చేస్తలేరు? చెయ్యకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటే అన్నట్టుగా పాప మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అదేది గొల్లపల్లి కాడికి పోయి రైతులకు పొలాలు తీసుకోవద్దు అని వాళ్ళకి ధర్నా చేస్తుంటే నిమ్మరసం ఇచ్చొచ్చు. మరి ఇదే ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఏమి ఇచ్చిండు? నిమ్మరసం ఇచ్చిండా? గుంజి ఈడ్చి పారేసి చేసిలేడు. మరి పొలాలు అంటే ల్యాండ్ అక్వైర్ చేయకుండా రిజర్వాయర్ ఎట్లా కడదాం అనుకున్నారు? ఆ రోజు మీరే ప్రపోజ్ చేసింది కదా, ఎస్టిమేట్స్ వచ్చినాయి, దానికి అడ్మిన్ శాంక్షన్ ఇచ్చిండ్రు, మరి ఎందుకు చేయలే? ఈరోజేమో మీరు చేయొద్దంటారు మళ్ళీ మమ్మల్ని. మీరు పోయి నిమ్మరసం ఇస్తారు. లక్షల మంది రైతాంగానికి లక్షల ఎకరాలు నీళ్ళు అందించాలంటే 100 ఎకరాలో కొద్దిమంది రైతులకు నష్టం జరుగుతుంది వాస్తవం. అయినా దానికి లెక్క ప్రకారం వాటికి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు, నిరంజన్ మాట్లాడతాడు, ఇట్లా మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తాయట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. అంటే కొద్దిగా అంటే మీరొక్కరే తెలుగు పనులు, ప్రజలందరూ అమాయకులని. మోటార్ ఆన్ చేస్తే మరి ఎందుకు రాలే? మరి 10 ఏళ్ళకి వెళ్ళి మీరు దాని అసలు ఆ లింకే పూర్తి కాలే. ఫస్ట్ పంపు నుంచి సెకండ్ పంపు రావడానికి కాలువనే పూర్తి కాలే. నీళ్లు పొలాలకు నీళ్లు రావాలంటే అసలు అడ్మిన్ శాంక్షనే కాలే. అడ్మిషన్ కావాలి, అసలు వాటర్ అలొకేషను, అడ్మిన్ శాంక్షను, కెనాల్ దవ్వాలి, మైనర్ దవ్వాలి, సబ్మెరీన్ చేయాలా, ఇవన్నీ చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇవన్నీ ఏవి చేయకుండానే ఇటువంటి తప్పుడు ఆర్పు కేవలం ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా మళ్ళొకసారి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ 6,794 కోట్లు వాల్యూ ఆఫ్ ప్యాడీ పే టు ఫార్మర్స్ ఎంఎస్పీ టోటల్, అంటే సుమారుగా 14,985 కోట్లు. అంటే 10 సంవత్సరాల కాలంలో 2014 to 2022-23 ఖరీఫ్ రబీ మొత్తం కలిపి మొత్తం పేమెంట్ చేసినది 14,985 కోట్ల రూపాయలు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ రబీ 23-24 అట్లాగే 24-25 ఖరీఫ్ రబీ చూస్తే మొత్తం టోటల్గా 17,160 కోట్ల రూపాయలు. నేను చెప్పిన లెక్క నా లెక్క కాదు, నా సొంత కవిత్వం కాదు. మళ్ళీ ఎవరు ఎక్కువ కొనుగోలు చేసినారు? వరేస్తే
ఊరేసుకోవాల్సిందని మాట్లాడినాడు అన్నాడు కేసీఆర్ వాళ్ళు కానీ. మరి అటువంటిది ఈ రోజున మీరు కొన్నది ఎంత, ఈ ప్రభుత్వం కొన్నది ఎంత? అంటే ఇంత ఆర్థిక ఇబ్బంది నుండి కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందుల నుండి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు కేసీఆర్ రాకముందుకు సంవత్సరానికి, అంటే మళ్ళీ ఒకసారి గతంలో చెప్పిన మళ్ళీ కూడా రిపీట్ చేస్తా ఉన్నా, తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు కలిపి చేసిన అప్పు 65,000 కోట్లు అయితే సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంది. అటువంటిది ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేసి 65,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయింది అబద్ధమా? నిజం కాదా? లెక్కలు చెప్తలేవా? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా? మరి అటువంటి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నామే. అంటే సంవత్సరానికి 70,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఈ 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్ని ఉన్నా కూడా ఇలా కొత్త స్కీములు తీసుకొచ్చి ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, అట్లాగే గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఆర్టీసీ బస్, సన్నవడ్లకు బోనస్, ఇట్లా రకరకాల ఇన్ని, అంటే ఈ గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వాటిని కొనసాగిస్తూ మళ్ళీ అదనంగా ఇన్ని స్కీములు తీసుకొచ్చి మరి మీకంటే ఎక్కువ వరి కానీ మక్కలు కానీ కొనడం జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో వారం రోజులు వివిధ కారణాల వల్ల 15 రోజులు ఆలస్యం అయిండవచ్చు. సో డెఫినెట్గా ప్రతి గింజను కూడా కొంటాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు దఫాలుగా వాటిపైన సమీక్షలు పెట్టడం జరిగింది. రైతాంగానికి హామీ జరిగింది, కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీళ్ళేదైతే పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారో పాదయాత్ర వేస్తామని, మీకా నైతిక హక్కే లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే, ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే, లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోసిపెట్టి ఇలా మళ్ళీ తగుదునమ్మా అంటూ మరి గొప్ప ఏమంటారు చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారం ఎందుకు పోతుండే? అంత గొప్పగా మీరు పరిపాలించి ఉంటుంటే ప్రజల నమ్మకం, విశ్వాసం ఎందుకు కోల్పోయినరు? మళ్ళీ ఇలా మాట్లాడతారు, మక్కలు కొనమంటే నాయకులు కొనుగోలు చేస్తారు. అసలు నాయకుల కొనుగోలు చేసిందే మీరు, దర్పం, అధికారం, అహంభావాన్ని ప్రదర్శించింది మీరు, ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది మీరు, ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి, బాధ్యత రహితంగా పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మళ్ళీ తగుదనమ్మ మళ్ళీ పాదయాత్ర చేస్తామంటే మీ పాదయాత్రలకో మీ చిలుక పలుకులకో ప్రజల చెవుల పూలు పెట్టుకోలేదు. 100% ప్రజలు పేదవాళ్ళు కావచ్చు, కానీ 100% వాళ్ళకు కూడా ఆలోచన పరులే. కాబట్టి మీ మాటలు చెల్లుబాటు కావు, మీ పప్పులు ఉడకవు. మళ్ళీ మీకు అధికారం వచ్చేది కల్లా అని చెప్పని మరొకసారి ఈ యొక్క ద్వారా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా మిగతా జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ 100% అవసరమైన చోట రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది చెప్పని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ మొత్తం టోటల్ గతంలో 10 ఏళ్ళైనా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ కాకుండా కాంట్రాక్టుల కోసం, పర్సెంట్ల కోసం ఇస్తూ ఉంది. ఇలా టోటల్గా మొత్తం ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని పెండింగ్ ఉంటే కూడా క్లియర్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం.